నేటి పునీతులు పునీత జోసఫీన్ బకిత గారు. నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటితివి గనుక నేని రాజ్యమును నీ అధీనము నుండి తొలగించెదను. నా సేవకుడు దావీదును చూచి ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశమున నుంతును. గురువారం ఫిబ్రవరి 8, 2024. మొదటి పట్టణం రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4 నుండి 13 వచనాలు. సొలొమోను వృద్ధుడు అగునప్పటికీ భార్యలు అతడన్యజాతుల వారి దైవములను ఆరాధించునట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణహృదయముతో యావేను ఆరాధింపలేదు. ఆ రాజు సీదోనీయులు కొలుచు అషార్తె దేవతను, అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయేను. మోవాబీయులు కొలుచు అన్య దైవము కెమోషను ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపున నున్న కొండపై ఒక పూజా మందిరమును నిర్మించెను. ఆ రీతిగనే అమ్మోనీయులు కొలుచు అన్య దైవము మోలేకును పూజించుటకై ఆరాధన మందిరమును నిర్మించెను. అతడు తాను పెండ్లియాడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించు కొనుటకు సాంబ్రాణ పొగ వేయుటకు వారి దైవములకు పూజా మందిరములు నిర్మించెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను. అన్య దైవములనారాధింప నిషేధించిన యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటితివి గనుక నేని రాజ్యమును నీ అధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను. అయినను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును. కాని ఈ రాజ్యమంతటిని నీ కుమారుని అధీనము నుండి తొలగింపను. నా సేవకుడు దావీదును చూచి నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశమున ఉంచెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు.